సైబర్ క్రైమ్ అనేది నాట్ ఓన్లీ ఇండియా, టోటల్ ప్రపంచ మానవాళికి కూడా ఒక ఛాలెంజ్గా అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ వచ్చిండు, టిక్ టాక్ని 72 days వరకే పర్మిషన్, దాని తర్వాత బ్యాన్. అంటే ఏంటి, ఒక కంట్రీకి ఒక యాప్, ఒక వ్యవస్థ చైనాలో మన పాజిటివ్, చైనా పుట్టి చైనా జపాన్ ఇవన్నీ దాంట్లో వాళ్ళకి పాజిటివ్, యూఎస్కి నెగిటివ్. ఇప్పుడు అదే బిట్ కాయిన్ అనేది జపాన్లో జనరేట్ అయింది, బిట్ కాయిన్ జపాన్కి పాజిటివ్, ఇండియాకి నెగిటివ్, మళ్ళీ వేరే కంట్రీస్కి పాజిటివ్. గాట్ ఇట్ మై పాయింట్. అంటే పాకిస్తాన్లో సైనికుడు పాకిస్తాన్కి హీరో బట్ ఇండియాకి శత్రువు, ఇండియాకు శత్రువు ఇండియాకి హీరో బట్ పాకిస్తాన్కి శత్రువు. అదే అంటే ఒక వ్యవస్థను, ఒక సంస్థ అంటే ఏంటి, ప్రభుత్వం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చేయి ఎన్నిపైన ప్రభుత్వము విల్ టేక్ ద డిసిషన్ ఏ మ్యాప్ అదేది మనకు ప్రజలకు ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ మామూలుగా ఇండియాలో ప్రాస్టిట్యూషన్ ఇల్లీగల్, అది యూరోప్లో లీగల్. అర్థమవుతుందా? అంటే ఏవి తేవాలి, ఆ సొసైటీ, ఎకానమీ, ద కల్చర్ బట్టి ఏవైతే ప్రజలకు ఇవ్వాలో అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. బెట్టింగ్ యాప్స్ లీగలా ఇల్లీగల్ అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రజెంట్ అయితే ఇల్లీగల్ కాబట్టి దే హ్యావ్ టు ఫేస్ ఎ పనిష్మెంట్.